ఇంత దారుణంగా నాకు దెబ్బలు తగిలేస్తాయని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇంకా టైం బ్యాడ్ అయినప్పుడు ఎవరు ఏం చేయలేము. ఇంకా జరగాల్సిన టైంలో ఇంకా అలాగే జరిగిపోతుంది ఏదైనా సరే. ఇన్సిడెంట్ మాత్రం నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఎందుకంటే నేను పడిందే ఫస్ట్ టైం. నేను 5 years అవుతుంది స్కూటీ నేర్చుకొని. ఇదే నా ఫస్ట్ టైం నేను పడడం స్కూటీ మీద నుంచి. సో ఎక్కడికి వెళ్ళినా మన టైం మన చేతిలో ఉండదని నాకు అర్థమైంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మనకు తగలాలి అనుకుంటే కన్ఫర్మ్ గా తగలాలి. రోజు మార్నింగ్ వరకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆడుతూ పాడుతూ గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా ఈ బ్యాంబూస్ కాల్చుతూ చూస్తూ క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. సడన్ గా within fraction of seconds లోనే నాకు జరిగిపోయింది. ఏంటంటే ఒక కుక్క అడ్డొచ్చేసింది దారిలో. నేను స్కూటీ కూడా రీసెంట్ గానే రిపేర్ చేయించాను. బ్రేక్స్ అవి బిగించాను. సో హడావిడిలో మర్చిపోయి నేను 2 బ్రేక్లు ఒకేసారి పట్టేసుకొని వర్షం పడిందేమో టైర్ స్కిడ్ అయిపోయి ఇంకా దేకేసాం. నా వెనకాల మా చెల్లి కూర్చుంది. అక్కడ బ్లూ డ్రెస్ వేసుకుంది కదా, ఆ అమ్మాయి మా చెల్లి. తనే కూర్చుంది నా వెనకాల. తల ఏం తగలలేదు. ఒక్కసారి దూకేసింది తను బండి మీద నుంచి. నేనైతే ఉండిపోయాను. బండి నా మీద పడిపోయింది. నేను ఒక సైడ్ కి వాలిపోయి పడిపోయాను. వెనకాలే ఒక కారు వస్తుంది. సడన్ గా వాళ్ళు బ్రేక్ వేసారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ కారు కూడా గుద్దేద్దును మమ్మల్ని. నిజంగా దుర్గమ్మ తల్లే మమ్మల్ని కాపాడింది అనుకుంటా. అందరూ ఎలా ఉంది అని చాలా మెసేజెస్ చేస్తున్నారు. నిజంగా చాలా థ్యాంక్స్ అందరికి మీ లవ్ అండ్ సపోర్ట్ కి. పడిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే నా గోబా అయితే వాసిపోయింది. ఇప్పటికి కూడా అస్సలు తగ్గలేదు. మొత్తం కన్ను చుట్టూరు వరకు మొత్తం వాలిపోయింది. ఒక వైపు అంచుకోవడం వల్ల అనుకుంటా నా చెయ్యి ఒక వైపు కొంగిపోయి చెయ్యి మీదే మొత్తం బలమంతా అంచేసా. ఫేస్ కి హ్యాండ్ కి చాలా గట్టిగా తగిలింది. నేను అసలు అనుకోలేదు ఎప్పుడు నాకు ఇన్ని దెబ్బలు తగులుతాయని. నేను ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటా. ఫస్ట్ టైం ఇలా జరిగింది నాకు. ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉన్నా గానీ ఇలా జరుగుతూనే ఉంటాయని అర్థమైంది. నాకైతే యాక్సిడెంట్స్ ఇటువంటి అంటే చాలా భయం. ఎప్పుడు నేను ఎవరిని చూసినా సరే చాలా. మీరు కూడా ఎక్కడికన్నా వెళ్ళినా జాగ్రత్తగానే ఉండండి. ఒకవేళ టైం అయితే ఇంకా టైం కి అలా జరుగుతూనే. నేనైతే సక్సెస్ఫుల్ గా బతుకమ్మను కూడా కలిపేశాను. బతుకమ్మను కలిపేసి వెళ్తున్నప్పుడే ఈ ఇన్సిడెంట్ జరిగింది నాకు. దేవుడి దయ వల్ల కొంచెం చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడ్డాం. ఇంకా పెద్ద దెబ్బలు అయితే నేను అస్సలు తట్టుకోలేను. ఈ దెబ్బలే నేను చాలా సెన్సిటివ్ వల్ల బాగా ఎక్కువ పెయిన్ వచ్చేస్తున్నాయి. సో నాకు ఎంత స్లోగా వెళ్తే అంత బెటర్, అంత మనకి లైఫ్ ఎక్కువ ఉంటుందని అర్థమైంది నాకు ఈ ఇన్సిడెంట్ వల్ల. కుక్కలు కనిపించినప్పుడు మాత్రం చాలా స్లోగా వెళ్ళండి. 2 days నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అసలు టుడే నేను వెళ్ళిపోదాం ఆఫీస్ కి వెళ్ళాలి కదా అని అనుకున్నాను. నాకు ఇలా జరుగుద్దని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫ్రెండ్స్ తో సహా మా చెల్లి కూడా చాలా టైమ్స్ పడిపోయింది రోడ్డు మీద. నేనైతే చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా పడలేదన్న ధీమా ఎక్కువైపోయింది నాకు. సో ఈసారి అయితే పడిపోయాను. సో జీవితం మన చేతిలో ఉండదు. ఏ టైంకి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుందని అర్థమైంది నాకు. నేనైతే బతుకమ్మని కలుపుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఆ దసరాకి నా డ్రెస్ ఉంది కదా 3000, అది 3000 డ్రెస్ చిరిగిపోయిందని చాలా బాధగా ఉంది. అండ్ ఒక రకంగా నన్ను అడిగితే ఆ డ్రెస్సే సేవ్ చేసింది. ఒక రకంగా ఈ డ్రెస్సే ప్రొటెక్ట్ చేసింది. ఎందుకంటే నాకు అసలు ఆ డ్రెస్ ఉన్న చోట అసలు దెబ్బలే తగలలేదు. డ్రెస్ లేని చోట మాత్రమే నాకు దెబ్బలు తగిలాయి. ఆ డ్రెస్సే ప్రొటెక్ట్ చేసింది. అంత క్వాలిటీ డ్రెస్ అది. 3000 డ్రెస్ కదా, అందుకే సగం డ్రెస్ కూడా చిరిగిపోయింది లైట్ గా. నాకు ఆ డ్రెస్ చిరిగినందుకు చాలా బాధపడిపోయాను. నాకు ఫేవరెట్ డ్రెస్ ఇది. లైఫ్ అంటే అంతే, మనకు నచ్చినవన్నీ దూరం అయిపోతూ ఉంటాయి. నేను చేసిన ఇంకో తప్పు ఏంటంటే బతుకమ్మని కలిపి తిన్నంగా గుడికి వెళ్ళలేదు. గుడికి వెళ్ళకుండా స్టార్ట్ అయిపోయాం. అదొక తప్పు చేశాను నేను. ఒక 5 seconds అలా బండి దిగి గుడికి వెళ్లాల్సింది. నేను బతుకమ్మని కలిపేసి వచ్చిన బండి మీద నేను మా చెల్లె ఉన్నాం కాబట్టి సరిపోయింది. చిన్నపిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. ఎక్కువ మేము చిన్నపిల్లల్ని వేసుకునే తిరుగుతాము. అదొక లక్. ఎప్పుడు చిన్నపిల్లలు వేసుకునే తిరుగుతాము. మా ఇంట్లో బుడ్డగాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళతో తిరుగుతాం ఎప్పుడు. వాళ్ళు లేరు కాబట్టి సరిపోయింది. ఒక లక్ మాకు. ఇప్పుడైతే ప్రెసెంట్ బాగానే ఉంది, పర్వాలేదు. మరి రేపటికి ఎలా ఉంటుందో తెలీదు. జస్ట్ ఇప్పుడు ఇంజెక్షన్స్ అవన్నీ చేయించుకున్నాను. నేను కొంచెం ఫాస్ట్ గానే డ్రైవ్ చేశాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఒక వీడియో తీయాలి. దానికోసం ఫాస్ట్ అంటే మరీ అంత ఫాస్ట్ కాదు, కొంచెం మీడియం గానే. నాకు చాలా భయం ఫాస్ట్ గా డ్రైవ్ చేయడం అంటే, ఎందుకంటే ఇలాంటివి జరుగుతాయని. ఫైనల్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే కొంచెం మీరు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి. రోజులు మనవు కాదు. లిటరల్లీ నేను అవి దెబ్బలు తగిలించుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు నిజంగా మా అమ్మ చాలా ఏడ్చేశారు. నిజంగా చాలా బాధపడిపోయారు నా దెబ్బలు చూసి. మన పేరెంట్స్కి మనం తప్ప ఎవరు లేరు. వాళ్ళు బతుకుతుంది కూడా మన కోసమే. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు నిన్నే అర్థమైంది ఆ విషయం, జాగ్రత్తగా ఉండాలని. మా అమ్మ కళ్ళల్లో నీళ్లు చూసి ఇంకా నేనైతే ఇంకెప్పుడు పడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది నాకు. అంత అలా ఫీల్ అయ్యారు మా అమ్మ. ఈవెన్ మా అమ్మ టెంపుల్కి వెళ్ళి కూడా ఏడ్చేసారంట. నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాను. కొంచెం
బాగా ఎక్కువ పెయిన్స్ ఉన్నాయని. మా చెల్లికి పెద్దగా ఏం తగలలేదు, చేయి దగ్గర ఒకటే తగిలింది, ఇంకా కొంచెం లోపల లోపల దెబ్బలు తగిలాయంట. కొంచెం ఎక్కువగానే బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఎందుకంటే రోడ్డును ఒక్కసారి గుద్దేసుకున్నాను, నా బుర్ర సగం అటువైపే ఉండిపోయింది. వీడియోస్ చూసి మా రెస్టారెంట్ విజిట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తారని, విజిట్ చేసి టేస్ట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎంకరేజ్ చేస్తున్నారు, మీ వల్లే నేను ఇన్ని వీడియోస్ చేస్తున్నాను. అంతే ఈ వీడియోలో. బాయ్ అండి.